జాతీయ ఐక్యతా దినోత్సవం సందర్భంగా సర్దార్ వల్లభాయ్ పటేల్ 150వ జయంతిని పురస్కరించుకొని బోధన్ పట్టణ సీఐ వెంకటనారాయణచే పట్టణ పోలీస్ శాఖ ఆధ్వర్యంలో శుక్రవారం టూకేరా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి సబ్ కలెక్టర్ వికాస్ మహాతో ప్రారంభం పలికారు. ఆచన్పల్లి చౌరస్తా నుంచి అంబేద్కర్ చౌరస్తా వరకు నిర్వహించిన ఈ రన్లో ఏసీపీ శ్రీనివాస్, మున్సిపల్ కమిషనర్ జాదవ్ కృష్ణ, తహసీల్దార్ విఠల్, ఎంవీఐ శ్రీనివాస్, ట్రాఫిక్ సిఐ రాథోడ్, లయన్స్ క్లబ్ ప్రతినిధులు ఉషోదయ, విద్యా వికాస్ కళాశాలలు ఇందూర్, విజయసాయి, వివేకానంద హైస్కూల్ యాజమాన్యాలు, విద్యార్థులు, యువత, పలువురు ప్రముఖులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ముఖ్య అతిథి సబ్ కలెక్టర్ వికాస్ మహతో ఏసీపీ శ్రీనివాస్ మాట్లాడుతూ స్వాతంత్రానంతరం దేశ ఐక్యత కోసం సర్దార్ పటేల్ చేసిన సేవలు అపూర్వమని తెలిపారు. 562 దేశీయ సంస్థానాలను భారత సమైక్యలో విలీనం చేయడం ద్వారా దేశాన్ని ఏకతాటిపైకి తీసుకురావడంలో ఆయన కీలక పాత్ర పోషించారని పేర్కొన్నారు. దూరదృష్టి, దృఢ సంకల్పం, పరిపాలనా నైపుణ్యం వల్ల ఆయన్ను ఉక్కు మనిషిగా పిలుస్తారని చెప్పారు. యువత ఆయన ఆదర్శాలను అనుసరించి దేశ ఐక్యత, అభివృద్ధి కోసం కృషి చేయాలని పిలుపునిచ్చారు. కార్యక్రమానంతరం జాతీయ గీతాన్ని ఆలపించారు. మతాలు, ప్రాంతాలు మొత్తం పక్కన పెట్టి హమ్ సబ్ ఏక్ హై, హమ్ సబ్ ఏక్ హై, మనంతా భారతీయులమే అని ఎప్పుడైతే మనం అనుకుంటామో ఆటోమేటికల్లీ హమ్ సబ్ వీఆర్ ఆల్ వన్ యాజ్ ఎన్ ఇండియన్స్, మనంతా కూడా భారతీయులమే, ఒకే రకంగా ఉంటాం. మా మధ్య ఎన్ని విభేదాలు ఉన్నా పక్కడు వస్తే వాడిని బంగాళాఖాతంలో తొక్కేస్తాన విషయాన్ని మనందరం గుర్తుపెట్టుకోవాలి అవసరం ఉంది. భారత్ మాతా కీ. ఐ రిక్వెస్ట్ అన్ని ప్రెస్ మిత్రులు, అధికారులు, అనధికారులు, పిల్లలు అందరికీ నమస్కారం. ఈరోజు ఇప్పుడు చెప్పిన ప్రకారం ఏసీపీ గారు కూడా చెప్పారు. ఇది ఈరోజు 150th బర్త్ యానివర్సరీ ఆఫ్ సర్దార్ వల్లభాయ్ పటేల్. సర్దార్ వల్లభాయ్ పటేల్ మీకు అందరికీ తెలుసు, వాళ్ళు ఫస్ట్ డెప్యూటీ ప్రైమ్ మినిస్టర్, అదేవిధంగా ఫస్ట్ హోమ్ మినిస్టర్ కూడా పనిచేశారు. 1947 నుంచి 1915 దాకా వాళ్ళు ఒక ఐరన్ పురుష, లోహ పురుష లాగా పనిచేశారు. వాళ్ళు మీకు అందరికీ తెలుసు, ఇండియా ఇంటిగ్రేషన్ ఆ సమయంలో భారతదేశం 565 ప్రిన్స్లీ స్టేట్స్లో డివైడెడ్ ఉన్నది 1947లో. కానీ 1947 తర్వాత అన్ని ప్రాంతాలు, అన్ని చిన్న చిన్న కింగ్డమ్స్, పాలనాలు అన్నికి వాళ్ళు ఇంటిగ్రేట్ చేశారు. అది చేసిన వాళ్ళు మన లోహ పురుష్ శ్రీ వల్లభాయ్ పటేల్ గారు. వాళ్ళు ఇప్పుడు మీ అందరూ ఈ తెలంగాణ ప్రదేశంలో కూడా హైదరాబాద్ స్టేట్ కూడా ఉన్నది. ఆ సమయంలో హైదరాబాద్కి ఇంటిగ్రేషన్కి కూడా సర్దార్ వల్లభాయ్ పటేల్కి మేజర్ కంట్రిబ్యూషన్ ఉన్నది. అదేవిధంగా మన వెస్ట్ సైడ్లో జునాగఢ్ ప్రాంతం ఉన్నది. అదేవిధంగా
నార్త్లో కశ్మీర్ ప్రాంతం ఉన్నది, అన్నీ ఆ సమయంలో ఇండిపెండెంట్ కింగ్డమ్ లాగా ఉన్నది, పాలన లాగా ఉన్నది. కానీ వాళ్ళు అందరికీ అన్ని ప్రాంతాలకి ఇంటిగ్రేట్ చేయడానికి మెయిన్ రీజన్ సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు ఉన్నారు. కాబట్టి వాళ్ళకి మనము లోహ పురుష్, వి రిమెంబర్ హిమ్ యాజ్ ది ఐరన్ మ్యాన్ ఆఫ్ ఇండియా, ది లోహ పురుష్ ఆఫ్ ఇండియా, ఒక్క మనిషి అదే. సో వాళ్ళు వాళ్ళ కాంట్రిబ్యూషన్ చాలా ఇంపార్టెంట్ ఉంది. కాబట్టి వాళ్ళు ఆనర్ చేయడానికి నేషనల్ డే ఆఫ్ యూనిటీ సెలబ్రేట్ చేయడం జరిగింది. దీంట్లో భాగంగా అందరు దేశానికి, అదేవిధంగా తెలంగాణ రాష్ట్రానికి అన్ని డిస్ట్రిక్ట్స్లో, అన్ని సబ్ డివిజన్స్లో ఒక రన్ ఏర్పాటు చేయడం జరిగింది అండర్ ది ఆస్పిషియస్ ఆఫ్ ది పోలీస్ డిపార్ట్మెంట్. సో ఆ యూనిటీ రన్లో పార్ట్ చేయడానికి ఎవరైతే వచ్చారో అందరికీ మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తున్నా. అండ్ ఐ హోప్ అండ్ ఐ కంగ్రాచులేట్ ఆల్ ఆఫ్ యూ, అండ్ hopefully we will begin to work like this, we will try to work like this for the unity of the nation. మన సబ్ కలెక్టర్ గారికి, అదేవిధంగా మన పట్టణంలో ఉన్న అధికారులు మరియు ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన విద్యాసంస్థల అధినేతలు మరియు విద్యార్థులు, పత్రికా మిత్రులు, ఎలక్ట్రానిక్ మీడియా అండ్ ప్రెస్ మిత్రులు మరియు అందరి నగర ప్రజలందరూ కూడా నమస్కారం. ఈరోజు ముఖ్య ఉద్దేశం ఏంటంటే, ఈ రన్ తీయటంలో ఉద్దేశం ఏంటంటే, సర్దార్ వల్లభాయ్ పటేల్ గారి 150వ జన్మదినం సందర్భంగా ఈ యూనిటీ ఆఫ్ రన్ను తీయడం జరిగింది దేశవ్యాప్తంగా. ఆయన ఉక్కు మనిషి, దేశంలో ఉన్న ఎన్నో సంస్థానాలను అన్నిటిని కూడా భారతదేశంలో కలిపి వారు గొప్ప ఈ దేశానికి ఒక ఉక్కు మనిషిలాగా వారు పేరు అన్నారు. సో వారి స్ఫూర్తిదాయకంగా ఈరోజు దేశవ్యాప్తంగా ఈరోజు ఆయనకు స్ఫూర్తిగా ఈ యూనిటీ ఆఫ్ రన్ ఈరోజు దేశవ్యాప్తంగా నిర్వహించడం జరుగుతుంది. ఈ కార్యక్రమంలో ఎవరైతే అందరూ పాల్గొన్నారో అందరూ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటాం. మరియు లయన్స్ క్లబ్ అధికారులకు, అదేవిధంగా ఈ యూనిటీ ఫర్ రన్ కవర్ చేసినటువంటి ప్రెస్ మిత్రులకు అందరికీ కూడా మా యొక్క హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటూ మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.